హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి వెనీలా కూల్ కేక్ అండి. చాలా ఈజీగా మనమైతే ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చెప్పారనమాట చాలా బాగుంది అనేసి. సో ఇదైతే మా బాబు బర్త్డేకి అయితే నేను ప్రిపేర్ చేశానండి. అన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. నేను దీంట్లో అయితే ఓన్లీ డెకరేషన్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకేది కూడా నేను చూపించట్లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలాగా స్పాంజ్ని అయితే తీసుకోవాలండి. హైటెడ్ కేక్ అనమాట నేను చేసేది, 1 kg. సో దానికోసము ఇలాగా 4 లేయర్స్ అలాగా కట్ చేసుకోవాలండి. 4 to 5 లేయర్స్ అయితే మనకి హైట్ అనేది బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ కేక్ బోర్డ్ తీసుకోవాలండి. దానికి కూడా కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది రాయాలి. అప్పుడే మనకి కేక్ బేస్ అనేది జరగకుండా ఫిట్గా ఉంటుందన్నమాట. సో ఒకటైతే పెట్టుకొని ఒక లేయరు, దాని మీద మనము షుగర్ వాటర్ అండి, ఏం లేదు, జస్ట్ షుగర్ని మనము సోక్ చేస్తామన్నమాట, అంతే. ఆ వాటర్తో కొంచెం సోక్ చేసుకోవాలి కేక్ని. ఆ తర్వాత నేనైతే మిల్క్ మేడ్ తీసుకున్నానండి. మిల్క్ మేడ్ తీసుకొని దాన్ని కూడా కొంచెం స్పూన్తో జరిపాను. ఆ తర్వాత ఇదైతే విప్పింగ్ క్రీమ్ అండి. విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో దాన్ని కూడా ఒక లేయర్ అండి వేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద వైట్ చాకో చిప్స్ అయితే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలామంది మిల్క్ మేడు, వైట్ చాకో చిప్స్ ఇవన్నీ కూడా స్కిప్ చేస్తూ ఉంటారనమాట. ఓన్లీ షుగర్ సిరప్తో చాలా ఎక్కువ సిరప్ వేసేసి ఎక్కువ సోక్ చేసేస్తారు. సో ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కేక్ అనేది మిల్క్ మేడ్ వేయడం వల్ల. ఖచ్చితంగా మీరు ఇంకెప్పుడైనా కానీ ట్రై చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఎక్స్ట్రా అయితే టేస్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎవ్రీ లేయర్ ఇంతేనండి, సేమ్. ఫస్ట్ బేస్ పెట్టుకోవడము, తర్వాత షుగర్ వాటర్తో సోక్ చేయడము, ఆ తర్వాత చాకో చిప్స్ యాడ్ చేయడము, ఆ తర్వాత మనమైతే విప్పింగ్ క్రీమ్ వేసుకోవడము. మనము బయట తీసుకోవాలి అంటే 1/2 ఇంచు మందంతో మనకి ప్రతి లేయర్కి మిడిల్లో ఉంటుందండి. సేమ్ ఇంత క్వాంటిటీతో 2 kgs కేక్ చేస్తారనమాట బయట. కానీ నాకైతే 1100 ఆర్ 1200 లోపు వచ్చింది కేక్ వెయిట్ అనేది. ఎందుకు అంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎక్కువ క్రీమ్ పెట్టకుండా ఎంత అవసరమో అంతవరకే మనం పెట్టుకొని అయితే చేసుకుంటాము. అలాగే పైన లేయర్ ఉంటుంది కదండి, అది పెట్టుకునేటప్పుడు మనకి ఫ్లాట్గా ఉండే లేయరే పెట్టుకోవాలండి. సో మనకి మధ్యలో ఏదన్నా కటింగ్ ప్రాబ్లం అయ్యి అటు ఇటు వచ్చిన లేయర్స్ అన్నీ మధ్యలో పెట్టుకొని మిడిల్లో పైన మాత్రము మనకి బేస్ అనేది చాలా బాగుండాలి. దాన్ని పెట్టుకుంటే మనకి కేక్ డెకరేషన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇదంతా క్రమ్ కోట్ అండి. క్రమ్ కోట్ అంటే మనకి క్రమ్స్ ఉంటాయి కదా బ్రెడ్, ఆ క్రమ్స్ అన్నీ మనము కప్పెట్టేస్తున్నాం అనమాట, బయటకు రాకుండా. లైట్గా క్రీమ్ని అప్లై చేస్తూ ఈ క్రమ్స్ని అంతా సర్దేసుకోవాలి. నేను కూడా బిగినర్నే అండి, ఎందుకు అంటే చాక్లెట్స్ చేస్తాను కానీ ఎక్కువ కేక్స్ అనేవి నేను బిజినెస్ చేయను కాబట్టి. సో ఎప్పుడో అకేషనల్లీ వన్స్ తయారు చేస్తూ ఉంటాను కదా, అందులో నార్మల్ కేక్ అయితే తినడానికి చేస్తూ ఉంటాను. కానీ ఇలాగ డెకరేషన్ అయితే రేర్ అనమాట, ఇయర్లీ ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను. సో మా బాబు బర్త్డే కాబట్టి వాడికైతే బ్లూ కలర్ కావాలన్నాడండి. ఏ కలర్ కావాలరా నీకు, ఎల్లో కావాలా, పింక్ కావాలా, గ్రీన్ కావాలా అంటే నాకు బ్లూ కావాలన్నాడు. సో బ్లూతోనే ఏదో ఒక విధంగా చేసేద్దాము అనుకున్నాను. సో ఇలా ట్రై చేశాను అనమాట. ఇలాగ క్రమ్ కోట్ అనేది ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఒక 30 minutes పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఈ కేక్ అనేది కొంచెం మనకి టైట్ అయ్యి డెకరేషన్ అనేది ఈజీగా జరగకుండా వస్తుందండి. నెక్స్ట్ అయితే కేక్ క్రీమ్ని మనం ఇలాగ బీట్ చేసుకుంటాం కదా, దాంట్లో నేనైతే కొంచెం పింక్ కలర్ వేసానండి, ఒక 3 drops పింక్ కలర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లూ కలర్ అనేది యాడ్ చేస్తే మనకి ఆ కలర్ అనేది చాలా బాగుంటుందండి. లైట్ కలర్ వస్తుందన్నమాట, హెవీగా కాకుండా. అందులో మనకి కలర్ కూడా ఒక విధంగా చేంజ్ అవుతుందన్నమాట, కలర్ ఎక్స్ప్రెస్ చేయలేను నేను. సో ఇలాగా మనమైతే దీన్ని మొత్తము మనకి కలర్ ఏది కంఫర్ట్గా ఉంటుందో అంతవరకు కొంచెం కలర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొకటి, ఎక్కువగా కేక్ అనేది మనకి రెడీ అయ్యే లోపే మనకి మెల్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట, క్రీమ్ అనేది కొంచెం వాటరీగా తయారవుతుంది. సో బీట్ చేసుకునేటప్పుడే కొంచెం స్టిఫ్గా అయితే మనం చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ క్రీమ్ని నేనైతే పైపింగ్ బ్యాగ్లోకి యాడ్ చేసి రౌండ్గా ఇలా వేస్తున్నాను. ఎందుకు అంటే మనకి ఎక్కువసేపు టైం తీసుకోదండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఈ ప్యాలెట్ నైఫ్తో ఒక్కసారి మనము
రౌండ్గా అంటే సరిపోతుంది అనమాట. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. సో బిగినర్స్కి పర్ఫెక్ట్గా అయితే స్టార్టింగ్లో రాదండి, కొంచెం టైం పడుతుంది. మీరు డైలీ చేసే కొద్దే మనకి ఈ డెకరేషన్ అనేది చాలా సింపుల్గా ఈజీగా తయారవుతుంది అనమాట. ఎందుకు అంటే నాకు తెలుసు కదా, ఇప్పుడు నేను చాక్లెట్ బిజినెస్ చేసేటప్పుడు అన్ని ట్రిక్స్ కానీ ప్రతిదీ భయపడేదాన్ని. ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, ఎందుకు ఇట్లా అవుతుంది, అన్ని డౌట్స్ ఉంటాయి. సో చేసే కొద్ది ఏంటంటే ఒక్క డౌట్ కూడా లేదనమాట, అన్నీ క్లారిటీ అయిపోయాయి. సో కేక్స్ కూడా అంతేనండి. ఫస్ట్ మనకి అంత డౌట్ అనమాట. మనం పోను చేసుకుంటూ ఉంటే మనకు ప్రతిదీ డెకరేషన్ ఎలా చేయాలి, ప్యాలెట్ నైఫ్ ఎలా పట్టుకోవాలి, ఇదంతా కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం కొంచెం అటు ఇటుగా చేసుకున్నా కానీ ఇలాంటి స్క్రాపర్స్ అనేవి దొరుకుతాయండి. ఈ స్క్రాపర్స్తో మనం కానీ ఇలా తిప్పాము అంటే మనకు కరెక్ట్గా ఈవెన్గా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ స్క్రాపర్స్లో కూడా మనకి ట్రాన్స్పరెంట్ ఉంటాయండి. సో అవైతే చాలా బాగా వస్తాయి. ఇంకా నా దగ్గర అయితే అవైలబుల్ లేవు. సో నేనైతే నా దగ్గర ఉన్న వాటితోనే నేను చేసేస్తూ ఉన్నాను. నెక్స్ట్ సేమ్ క్రీమ్లో ఇంకొంచెం కలర్ యాడ్ చేశానండి. ఎందుకు అంటే ఇది లైట్గా ఉంది కదా, సో ఇంకొంచెం మనకి ఫ్లవర్స్ అనేవి డార్క్గా వస్తే చాలా బాగుంటుంది లుక్ అనిపించింది. సో దానికోసం ఇంకొంచెం కలర్ యాడ్ చేసేసి బిగ్ ఫ్లవర్స్ అండి, ఇవి స్మాల్ కాదనమాట. మనకి కేక్స్లో అక్కడక్కడ కింద ఒకటి పైన ఒకటి ఇలాగా వస్తాయన్నమాట. సో చిన్నవైతే బాగోవని ఒక్కటే ఫ్లవర్ అనేది నేనైతే బిగ్ సైజులో వేసుకుంటూ వచ్చాను. అలాగే ఫ్లవర్ మధ్యలో మనకి గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, కొంచెం బిగ్ సైజు, దాన్ని అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆ కలర్ కంటే ఇంకొంచెం కలర్ అయితే ఇలాగా యాడ్ చేసి మధ్యలో 3 ఫ్లవర్స్ లాగా అయితే ఇలాగా వేస్తూ ఉన్నాను. ఇదంతా ఎక్కడ చూసి అయితే చేయట్లేదండి, ఏదో మైండ్కి ఆ టైంలో అనిపించి చేసేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు అంటే ఆ రోజు చాలా రెసిపీస్ పెట్టుకొని ఉన్నాను. మా బాబు బర్త్డేకి ప్రతిదీ నేనే తయారు చేశాను అనమాట. సో దానికోసం చాలా టైం తీసుకునిందండి. అంత టైం లేదు పిక్స్ చూసి చేసే అంత, నాకు ఎలా తోచిందో అలా చేసేసుకుంటూ వచ్చాను. సో మధ్యలో కూడా ఇలాగా గోల్డ్ స్ప్రింకిల్స్ వేసుకున్నాను. అలాగే మనకి చుట్టూ సైడ్స్ ఉంటుంది కదండి, ఈ సైడ్స్ అలాగే పైన మనకి వైట్ స్ప్రింకిల్స్ అనేవి ఇలాగా చల్లుకుంటున్నాను. లుక్ అనేది చాలా బాగుందండి. మనకి ఈ వీడియోలో చూస్తుంటే కొంచెం లైట్గా అనిపిస్తుంది, కానీ డైరెక్ట్గా మాత్రం కేక్ లుక్ అనేది చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ పేరు ఉంటుంది కదా, అది చాక్లెట్ మోల్డ్లో చాక్లెటే అండి, వైట్ చాక్లెట్ వేసేసి మా బాబు పేరు దర్శిక్ అనమాట, దర్శి అని చెప్పేసి చేశాను. అలాగే డస్ట్ ఉంటుంది కదా, దాంతో అయితే స్ప్రింకిల్ చేశాను అనమాట. సో పైన అయితే హ్యాపీ బర్త్డే అనేసి ఇలాగా పెట్టేశాను. నెక్స్ట్ ఎడిబుల్ బటర్ఫ్లైస్ అండి. ఈ ఎడిబుల్ నాన్ ఎడిబుల్ 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఎడిబుల్ అంటే తినవచ్చు, నాన్ ఎడిబుల్ అంటే తినకూడదు. సో ఎడిబుల్ అండి ఇవి. సో అవి ఉన్నాయి నా దగ్గర. అవి కూడా నేను అక్కడక్కడ ఫ్లవర్ మీద పెట్టి ఇలాగైతే డెకరేషన్ అయితే చేసుకొని కంప్లీట్ చేసేసాను కేక్ అనేది. ఈ కేక్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఇదే విధంగా అయితే ట్రై చేసి ఇంట్లోనే చేసుకోండి. కొంచెం హైజీన్, బయట మాత్రం కేక్స్ అయితే అస్సలు తినొద్దండి, చాలా డర్టీ ప్లేస్లో డర్టీగా తయారైతే చేస్తూ ఉంటారనమాట. సో ఇలాగా లేయర్స్ కూడా చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కేక్ అనేది. త్వరలో బర్త్డే వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. సో వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది కేక్.